హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెక్ డిజైన్స్ అయితే నేర్చుకుందాం. ఇప్పుడు ఇది ఎల్బో హ్యాండ్ అంటే ఎల్బో హ్యాండ్కి ఎవరైనా సరే ఇలా 10.5 ఇలా స్ట్రైట్గా 10.5 ఇలా అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఎల్బో హ్యాండ్ మెజర్మెంట్లు ఇవి. ఓకే, ఇప్పుడు ఇలా ఆర్మ్ హోల్ 8 ఇలా 8 ఇలా అయితే మనం గీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చెక్ డిజైన్ ఎలాగా చాలామంది చెక్స్కి రావు, ఒక చేతికి సరిగా వేస్తే ఇంకో చేతికి సరిగా వేయరన్నమాట. ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి 2.5కి తక్కువ ఎక్కువ అవ్వద్దు. ఓకే, అక్కడ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి 2 ఇంచులకు ఒకటి, ఇలా 2 ఇంచులకి ఒకటి, ఇలా 2 ఇంచులకి ఒకటి. ఓకేనా, ఇలా అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న గీతల్ని ఇప్పుడు దీన్ని ఇలా అటు స్కేల్ పెట్టి మనం ఇలాగైతే గీత అయితే కొట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇటు కూడా ఇంతే. ఈ గీత ఈ మధ్య గీత టచ్ అవుతా ఇలాగ మనం గీత కొట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి 1 ఇంచు, ఇక్కడి నుంచి 1 ఇంచు మనం ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇక్కడి నుంచి 1 ఇంచు ఇలా 1 ఇంచులు పెట్టుకొని మళ్ళీ అయితే ఈ 3 వాటిని కలపాలి మనం ఇలా. ఓకేనా, ఇలా వచ్చినాయా ఇటు. ఇప్పుడు ఇటు చూద్దాం మనం. ఇటు కూడా సేమ్ అంతే. ఇక్కడి నుంచి 1 ఇంచు, ఇక్కడ నుంచి మనం సెంటర్కి వచ్చింది కదా, అక్కడి నుంచి 1 ఇంచు ఇలా 1 ఇంచులు మార్క్ చేసుకొని మనం ఇలాగైతే మళ్ళీ లైన్ కొట్టుకోవాలి. చూడండి జాగ్రత్తగా. మగ్గం వరకు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇవన్నీ ప్రాక్టీస్లు కూడా చెయ్యాలి. ఇవన్నీ కూడా దాటుతూ వెళ్ళాలి. ఇలా ఎప్పుడైనా వర్క్ చేసుకోవాలంటే ఎలా గీసుకోవాలి అన్నది క్లారిటీ ఉండాలి ముందుగానే. ఓకేనా, ఇప్పుడు ఇలాగైతే మనం చెక్స్ కొట్టుకోవాలి. ఇలా 1 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని మనం స్ట్రైట్గా ఉన్న దాని మీద మనం అలాగైతే గీతలు కొట్టుకోవడమే. ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి 1 ఇంచు చూడండి. ఇప్పుడు ఇంకా మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడి నుంచి 1 ఇంచా, మళ్ళీ ఇక్కడి నుంచి 1 ఇంచు, ఇక్కడి నుంచి 1 ఇంచా, ఇక్కడి నుంచి 1 ఇంచు. ఒకసారి మనం కొట్టుకుంటే మనకి టైం స్పీడ్గా అవ్వద్దు అన్నమాట. వర్క్ స్పీడ్గా చేయడానికి కుదురుద్ది. ఇలా మనం పెట్టేసుకుంటే ఇప్పుడు చూడండి ఈ గీతలన్నీ ఈ 1 ఇంచుకి పెట్టుకున్నాయన్నీ ఒకసారి ఇలా ఒకసారి మనం కొట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడితో ఆగిపోవాలి. మనం పైన 2.5 గీత పెట్టాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆగిపోవాలి. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఇటువైపు కూడా ఇంతే. 1 ఇంచు, ఇలా 1 ఇంచు, మళ్ళీ ఇలా కూడా ఇక్కడి నుంచి కూడా ఇంకా 1 ఇంచు ఒకసారి పెట్టేసుకుందాం. ఓకేనా, ఇలా 1 ఇంచు, మళ్ళీ ఇలాగైతే 1 ఇంచు. ఓకే, ఇలా జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఇలా వీడియోస్ని అసలు ఏవి కూడా స్కిప్ చేయడం కానీ చూడకపోవడం చేయకండి. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీకు చాలా యూజ్ఫుల్ అవుద్ది. కంపల్సరీ చూడండి, మీకు చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే గీసాం కదా మనం ఇప్పటి వరకుని. ఇప్పుడు కూడా అంతే. ఇలా ఇటు వచ్చినాయి. మనం ఇందాక ఇలా అయితే ఎక్కడి వరకు వేసుకున్నామో అలా ఇక్కడ ఇంకా మిగిలిన కూడా ఇంతే. 1 ఇంచు, మళ్ళీ 1 ఇంచు. వీడియోని అయితే స్కిప్ చేయకండి. మీరు మొత్తం చూస్తేనే మీకు ప్రతిదీ కూడా అర్థమవుద్ది.
ఇవన్నీ మీరు దాటుకొని వెళ్ళాలి. ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ చెక్స్ వేసేటప్పుడు అటువైపు ఒకలాగా ఇటువైపు ఒకలాగా అలా వేసేస్తారు. అలా కాదు, మనం అటు ఇటు కూడా ఒకలా వచ్చేలా మనం అయితే చెక్స్ గీసుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలాగా. ఓకేనా? మళ్ళీ ఇలా. ఇప్పుడు ఇలా చెక్స్ గీసుకున్నాం అనుకో, మనం ఈ చెక్స్ లోపల ఏవైనా వర్క్ చేసుకోవచ్చు. గొలుసు కుట్టు, చైన్ స్టిచ్ వేసుకోవచ్చు, పూసలతో కుట్టుకోవచ్చు, కుందన్స్ వేసుకోవచ్చు. మనకు కావాల్సిన డిజైన్ కింద మనం వర్క్లు అయితే చేసుకోవచ్చు. ఇలా పూసలు అవి వేసుకున్నా కూడా ఈ లైన్లో ఇలా పూసలు వేసుకొని మధ్యలో కుందన్స్ పెట్టుకొని అలా అయితే మనం వేసుకోవచ్చు. అప్పుడు వర్క్ అయితే చాలా లగ్జరీగా బాగుంటుంది. ఇలాంటి వర్కులు చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఇవన్నీ పాటిస్తూ వర్క్ అయితే చేయాలి. ఇలా ఇక్కడ కూడా ఈ 1 ఇంచులు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కూడా చూడండి, ఇదిగో 1 ఇంచు, ఇలా 1 ఇంచు, ఈ కిందన ఇలా 1 ఇంచు. ఓకేనా? ఇప్పుడు ఇలా 1 ఇంచు, ఇలా 1 ఇంచు. ఇలా అంటే చెక్స్ మీరు కరెక్ట్గా కొట్టుకోవాలని నేను మొత్తం అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ ఉంచాం కదా మనం, అందులో మనం ఇప్పుడు ఇలా 1 ఇంచు మార్కు మళ్ళీ 1 ఇంచులు అన్నీ కలుపుకుంటూ వెళ్ళాలి. ఇదిగో ఈ పక్కన మళ్ళీ 1 ఇంచు పెట్టామా. వీడియోని మీరు చూడండి, చూస్తూ ఉంటే ఇందులో మళ్ళీ డౌట్లు ఉన్నా మీరు వీడియోలు చూస్తూ ఉంటే తెలుస్తాయి. మొత్తం మగ్గం వర్క్లో చాలా ఏవైతే డిజైన్స్ ఇందులో ఏదైతే మనకు తెలియాల్సింది ఉందో, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అవన్నీ కూడా నేను చెప్తాను. చూడండి, ఇలా ఈ చివరికి వచ్చాక కూడా అలా మనం జాగ్రత్తగా ఇలా తీసుకోవాలి. ఇది 1 ఇంచుకి మనం ఇలాగైతే కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇటు కూడా అంతే, ఇటు 1 ఇంచు, ఇలా 1 ఇంచు, మళ్ళీ ఇలా 1 ఇంచు, ఇలా ఎక్కడికక్కడ 1 ఇంచు అంటే బాక్స్ మనం గీసుకోవడానికి. ఇప్పుడు ఇది ఉందా, ఈ పక్కన ఉన్న 1 ఇంచు దగ్గర నుంచి మనం ఇలా ఇదంతా 1 ఇంచు లైన్లో ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఈ గీత మీదకి మనకి బాక్సులాగా ఇలా వస్తే చక్కగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి మనకు 1 ఇంచ్ వస్తుంది. ఇక్కడి నుంచి 1 ఇంచ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇలా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇలా చెక్స్ అయితే మనం కొట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగైతే కొట్టుకుంటే మనకి ఆ చేతికి ఈ చేతికి కూడా సమానంగా వస్తుంది. ఇలా చెక్స్ కొట్టుకోవడం అయితే పద్ధతి ఇది. మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.